ఉగ్ర దాడితో ఆస్ట్రేలియా ఒక్కసారిగా ఉలికిపడింది. సిడ్నీలోని బాండీ బీచ్లో జరిగిన ఉగ్ర దాడిలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ముసుగు ధరించి వచ్చిన ఉగ్రవాదులు ఒక్కసారిగా తుపాకులు బయటకు తీసి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 10 మంది యూదులు మరణించారు. 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిడ్నీ పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. మరో 2 ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 2 పోలీసు అధికారులకు గాయాలయ్యాయి. సిడ్నీలోని బాండీ బీచ్ లో టెర్రరిస్టు అటాక్ జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం తరహాలోనే ఉగ్రదాడి జరిగింది. పెహల్గాంలో పర్యాటకులు ఏ మతస్థులో తెలుసుకుని కాల్పులు జరిపారు. సిడ్నీలో యూదులను టార్గెట్ చేశారు. హనుక్కా ఫెస్టివల్లో యూదులు ఉత్సాహంగా ఉన్న సమయంలో ముసుగులో వచ్చిన టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ఆస్ట్రేలియా కాలమాన ప్రకారం సాయంత్రం సరిగ్గా 6:30 ఈ కాల్పులు జరిగాయి. ఈ కాల్పులు 10 నిమిషాల పాటు కొనసాగాయి. దీంతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. హనుక్కా ఫెస్టివల్ అంటే దీపాల పండుగ. ఈ పండుగను 8 రోజుల పాటు జరుపుకుంటారు. ఫెస్టివల్ మొదటి రోజే ఈ దాడి జరిగింది. బోండీ బీచ్ లోని యూదులు హనుక్కా ఫెస్టివల్లో కాల్పుల శబ్దం వినగానే ప్రాణభయంతో పరుగులు తీశారు యూదులు. కొంతమంది రెస్ట్ రూమ్స్ కు వెళ్లి తలదాచుకున్నారు. మరికొంతమంది బెంచ్ల వెనక ఉన్నారు. బుల్లెట్లు శరీరాల్లోకి దూసుకెళ్లడంతో పలువురు స్పాట్లోనే మరణించారు. వాళ్లంతా నేలపై విగత జీవులుగా పడి ఉన్నారు. గాయపడ్డ వారిని హుటాహుటిన పలు ఆసుపత్రులకు తరలించారు పోలీసులు. సెయింట్ విన్సెంట్, ఆర్పీఏ, సెయింట్ జార్జ్, రాయల్ నార్త్ షోర్, వెస్ట్ మిడ్, సిడ్నీ చిల్డ్రన్స్, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్స కొనసాగుతోంది. ప్రశాంతంగా ఉండే సిడ్నీలో ఉగ్ర దాడి జరగడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు సిడ్నీ పోలీసులు. మరోవైపు బాండీ బీచ్ నుంచి సందర్శకులను ఖాళీ చేయించారు. కాల్పుల ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని యాంథనీ ఆల్బనీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిడ్నీలో ఉగ్ర దాడి జరగడంతో ఆస్ట్రేలియాపై సంచలన ఆరోపణలు చేసింది ఇజ్రాయెల్. ఉగ్ర కదలికలను పసిగట్టడంలో, బీచ్ పర్యాటకులు, యూదులను ముందుగానే అలర్ట్ చేయడంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది ఇజ్రాయెల్. సిడ్నీలోని బాండీ బీచ్ లో జరిగిన ఉగ్రదాడిలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ముసుగు ధరించి వచ్చిన ఉగ్రవాదులు ఒక్కసారిగా తుపాకులు బయటకు తీసి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 10 మంది యూదులు మరణించారు. 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సిడ్నీ మొత్తం కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. సిడ్నీ పోలీసులు అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అడిగి తెలుసుకుందాం. రాజు, సిడ్నీకి సంబంధించి ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారు, అసలు ఈ దాడికి పాల్పడింది ఏ ఉగ్రవాద సంస్థ తేలిందా? దేవి, ఆస్ట్రేలియాలో యూదులను టార్గెట్ చేస్తూ ఉగ్రదాడి జరిగింది. సో ఉగ్రదాడి సిడ్నీలో ఉన్నటువంటి బాండీ బీచ్ లో జరిగింది. వాస్తవానికి బాండీ బీచ్ లో ప్రత్యేకంగా యూదులంతా కూడా ఏదైతే ఒక ఫెస్టివల్ ను జరుపుకుంటున్నారు. ఇది దీపావళి పండుగ లాగా జరుగుతూ ఉంటుంది. వారం నుంచి 8 రోజుల పాటు జరుపుకునేటటువంటి ఈ పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున యూదులంతా బాండీ బీచ్ కు చేరుకున్నారు. అయితే ఇంతలోనే 2 ఉగ్రవాదులు మాత్రం ఇక్కడ పెద్ద ఎత్తున విధ్వంసాన్ని ఏదైతే సృష్టించేందుకు వాళ్ళు రంగంలోకి దిగినట్టుగా తెలిసింది. అందులో వాళ్ళిద్దరూ మాస్కులు పెట్టుకొని ఏదైతే యూదులను టార్గెట్ చేస్తూ కాల్పులు మొదలు పెట్టారు. దాదాపు 10 మంది వరకు ఇప్పటికే స్పాట్ లోనే చనిపోగా మరెంతో మంది గాయాల పాలయ్యారు. అయితే కీలకంగా అయినటువంటి విషయం ఏంటంటే, ఒక వ్యక్తి మాత్రం ఏకంగా టార్గెట్ గా చేస్తూ కాల్పులు జరుపుతున్నటువంటి వ్యక్తిని వెనక నుంచి వెళ్లి పట్టుకోవడమే కాకుండా అతని చేతిలో ఉన్నటువంటి గన్ను కూడా లాక్కున్నాడు. సో ఇప్పుడు ఇది పెద్ద ఎత్తున వైరల్ గా మారుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం చూస్తున్నాము, దాడులు చేసేటటువంటి వాళ్ళను దూరం నుంచి చూస్తూ వీడియోలు తీసే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. కానీ తను మాత్రం అక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసకాండను ఆపేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేశాడు. సో అతను వెనక నుంచి వెళ్లి ఉగ్రవాదిని ఏకంగా వెనక నుంచి పట్టుకోవడమే కాకుండా అతని చేతిలో ఉన్నటువంటి గన్ను లాక్కున్నారు. సో అది ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ గా మారుతుంది. గన్ను లాక్కోవడమే కాకుండా అతన్ని అక్కడి నుంచి తరిమి కొట్టాడు. ఇంతలోగా పెద్ద ఎత్తున పోలీసులు, అంబులెన్సులు స్పాట్ కు చేరుకున్నాయి. సో ఈ ఘటన జరుగుతున్నటువంటి క్రమంలో పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా స్పాట్ ను, అంటే బాండీ బీచ్ లో ఉన్నటువంటి ఈ ఫెస్టివల్ ను వెంటనే ఖాళీ చేయించడమే కాకుండా అందరూ హుటాహుటిన పరిగెత్తి తలదాచుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. పోలీసులు ఇప్పటికే స్పాట్ కు చేరుకున్నారు. ఒక ఉగ్రవాది హతమందగా మరొక ఉగ్రవాదిని ఇప్పటికే అరెస్ట్ కూడా చేశారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున విచారణ కూడా ప్రారంభమైంది. అయితే ఉగ్రవాదులు టార్గెట్ చేసేందుకు ఏ విధంగానైతే అక్కడ ఉన్నటువంటి
ఒక చిన్నపాటి వంతెన ఉంటుంది, ఆ వంతెన మీదుగా వచ్చినట్టుగా తెలుస్తుంది. మరోవైపు యూదుల విషయంలో సరైనటువంటి సెక్యూరిటీ ఇవ్వలేకపోయిందంటూ ఇజ్రాయెల్ సైతం సీరియస్ అవుతుంది. యూదులు జరుపుకున్నటువంటి హనుక్కా ఫెస్టివల్ దగ్గర ఎందుకు సెక్యూరిటీ పెట్టలేదు, పైగా ఉగ్రవాదులు దాడి చేసేటటువంటి విషయంలో వీళ్ళని ఎందుకు అలర్ట్ చేయలేదంటూ కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంత ఈ పరిస్థితి మాత్రం ఇజ్రాయెల్ అండ్ ఆస్ట్రేలియా మధ్య టెన్షన్ మరింత పెంచుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 10 మంది స్పాట్ లోనే చనిపోగా మరెంతో మంది ఆసుపత్రిలో చేర్చారు, వాళ్ళందరూ కూడా గాయాల పాలయ్యారు. అయితే ఎవరైతే టూరిస్ట్ ఉన్నారో అతను వెళ్లి ఉగ్రవాదిని పట్టుకోవడం వల్ల, అతని దగ్గర నుంచి గన్ లాక్కోవడం వల్ల మాత్రం ఎంతో మంది, వందలాది మందిని అతను రక్షించినట్టుగా తెలుస్తుంది. సో నల్ల దుస్తుల్లో వచ్చినటువంటి ఇద్దరు ఉగ్రవాదులు పెద్ద ఎత్తున దాడికైతే ప్రయత్నం చేశారు. ఫైనల్ గా పరిస్థితిని పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకున్నటువంటి ఆస్ట్రేలియా ఫోర్స్ మొత్తం కూడా ఇప్పుడు ఒకవైపు పూర్తిగా పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. దేవి రాజు, పెహల్గాం తరహాలోనే ఈ దాడి కనపడుతోంది. మతం అడిగి ఏ విధంగా అయితే కాల్చారో పెహల్గాం లో, అదే విధంగా సిడ్నీలో కూడా కేవలం యూదుల్ని టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? రాబోయేది క్రిస్మస్ ఫెస్టివల్ వస్తోంది, అలాగే మన ఇండియాలో ఏ విధమైన అలర్ట్ జారీ చేస్తున్నారు? ఎస్, నిజంగా దేవి, మనం చూసాము గతంలో ఎప్పుడైతే పహల్గాం దాడి ఇప్పటి వరకు మన భారత్ మాత్రం మర్చిపోలేనటువంటి పరిస్థితి. ఏ విధంగానైతే భారత్ లో ఉన్నటువంటి ఒక మినీ స్విట్జర్లాండ్ గా పేర్కొనేటటువంటి పహల్గాం లో ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేశారు. దాంతో భారత్ లో ఉన్నటువంటి టూరిస్టులు మొత్తం కూడా అక్కడే చనిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రత్యేకంగా మగవాళ్ళని టార్గెట్ చేశారు, అందులో హిందువులనే టార్గెట్ చేశారు. సో ఈ పరిస్థితుల్లో ఇప్పటికే ఈ విషయానికి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆపరేషన్ సింధూర్, అప్పటి నుంచి ఇంకా మొదలవుతున్నటువంటి ఈ మధ్య కాలంలో ఎర్రకోట వద్ద జరిగినటువంటి పేలుళ్లు, వీటన్నిటిని కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో వీటి పరిణామ క్రమంలో విదేశాల్లో కూడా ఇటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ యూదులకు సంబంధించి ఇప్పటికే వాళ్లకు వ్యతిరేకంగా ఎన్నో శక్తులు అక్కడ ఏకమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది రోజుల్లోనే, అంటే డిసెంబర్ 26న క్రిస్మస్ పండుగ జరగబోతుంది. దీనికోసం పెద్ద ఎత్తున అందరూ ఏకమవుతూ ఉంటారు. సో ఈ పరిస్థితుల్లో ఇటువంటి దాడులు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా దీని వెనక ఇంకేమైనా భారీ కుట్ర ఉందా, లేదంటే ఇది ఇక్కడితోనే ఆగబోతుందా అనేది మాత్రం ప్రతి ఒక్కరూ టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి అత్యున్నత వాళ్ళు వివిధ అధికారులు కూడా పూర్తిగా రంగంలోకి దిగారు. ఖచ్చితంగా ఈ పరిస్థితులన్నింటినీ ఎదుర్కొంటామంటూ వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. మరోపక్క ఇజ్రాయెల్ మాత్రం చాలా సీరియస్ గా ఉంది. ఆస్ట్రేలియా ఎందుకు లైట్ తీసుకుంది, ఇంతటి ఘటన జరుగుతున్నా కానీ ఎందుకు యూదులను అలర్ట్ చేయలేకపోయారంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దేవి. ఆల్ రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బాండీ బీచ్ లో కాల్పులకు తెగబడుతున్న ఉగ్రవాదుల్లో ఒకరిని ఓ పర్యాటకుడు ధైర్యంగా అడ్డుకున్నాడు. భారీ గన్తో ఉన్న ఆ టెర్రరిస్ట్ ను చూసి ఏమాత్రం భయపడలేదు. ఓవైపు గన్ను లాక్కుంటూ మరోవైపు యూదులపై టెర్రరిస్టు కాల్పులు జరపకుండా అడ్డుకున్నాడు. చివరకు గన్ను లాగేసుకున్నాడు. ఆ తర్వాత చేతికి అందిన వస్తువులు విసిరి ఉగ్రవాదిని తరిమి కొట్టాడు. ఓ సామాన్యుడు వీరోచితంగా పోరాడడంతో అక్కడే గన్తో ఉన్న మరో టెర్రరిస్టు భయపడ్డాడు. ప్రాణాలకు తెగించి ఓ పౌరుడు టెర్రరిస్ట్తో తలపడడంతో ఎంతో మంది ప్రాణాలు కాపాడినట్లయింది. ఇంత ధైర్య సాహసాలతో గనక అతడు టెర్రరిస్ట్తో తలపడకపోతే కనీసం మరో 50 మంది ప్రాణాలు కోల్పోయేవారని చెప్తున్నారు సిడ్నీ పోలీసులు. ఎస్, బాండీ బీచ్ లో కాల్పులకు తెగబడుతున్న ఉగ్రవాదితో ఒకతను చాలా ధైర్యంగా గన్ను లాక్కుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. రెడ్ సర్కిల్లో కనపడుతోంది. గన్ను లాక్కొని అతనికే ఎక్కుపెట్టాడు. ఉగ్రవాది దీంతో భయపడి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ పర్యాటకుడు కూడా తరిమి కొట్టాడు ఉగ్రవాదిని. ఈ సన్నివేశాన్ని చూసిన మరో ఉగ్రవాది కూడా భయంతో వెనుదిరిగాడు. అతను అలా గన్ను లాక్కొని ధైర్యంతో తరిమి కొట్టకపోతే గనక మరో 50 మందిని పొట్టను పెట్టుకునే వాళ్ళ ముష్కరులు. ప్రస్తుతం విజువల్స్ ఎన్టీవీ స్క్రీన్ మీద మనం చూస్తున్నాము. రాళ్లతో ముష్కరుడి మీద దాడి చేస్తున్నటువంటి సివిలియన్ ని మనం చూస్తున్నాము. బాండీ బీచ్ లో కాల్పులకు తెగబడుతున్న ఉగ్రవాదుల్లో ఒకడిని ఓ పర్యాటకుడు అత్యంత ధైర్యంగా అడ్డుకున్నాడు. భారీ గన్తో ఉన్న టెర్రరిస్ట్ ను చూసి ఏమాత్రం భయపడలేదు. ఓవైపు గన్ను లాక్కుంటూ మరోవైపు యూదులపై టెర్రరిస్టు కాల్పులు జరపకుండా అడ్డుకున్నాడు. చివరకు గన్ను లాగేసుకున్నాడు. ఆ తర్వాత చేతికందిన వస్తువులు విసిరి ఉగ్రవాదిని తరిమి కొట్టాడు. ఓ సామాన్యుడు వీరోచితంగా పోరాడడంతో అక్కడే గన్తో ఉన్న మరో టెర్రరిస్టు భయపడ్డాడు.